రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలో శివస్వాముల ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని భీమేశ్వర ఆలయం నుండి శివస్వాములు శివుడి విగ్రహంతో పురవీధుల గుండా భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకొని ఏకాదశి చివరి సోమవారం సందర్భంగా శివస్వాములంతా నవర సంకీర్తన కార్యక్రమం చేపడతామని, లోక కళ్యాణం లోక శ్రేయస్సు కోసం శివస్వాములంతా ఊరు చుట్టూ తిరగడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగా నేడు వెమ్లవాడలో ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిర్వహించామని శివస్వాములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతాప రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. హర మహాదేవ. హర మహాదేవ. ఓం నమః శివాయ. మరి వేములవాడలో గత 30 సంవత్సరాల నుంచి ప్రారంభమైన శివదీక్షలు నేటికి అంచెలంచెలుగా పెరుగుకుంటూ స్వాములు దాదాపు 1000 మందికి పైన దీక్ష స్వీకరించి మరి ఇష్ట నియమాలతోటి శివరాత్రి రోజు దాకా స్వాములందరూ కూడా దీక్షలో ఉండి శివరాత్రి రోజు మాలవీరణ గావించే క్రమంలో మరి చివరి సోమవారం లేదా ఏకాదశి రోజు అనాదిగా వస్తున్నది. నగర సంకీర్తన పేరుతోటి మనం పురవీధుల గుండా లోక కళ్యాణార్థం లోక శ్రేయస్కారం కోసం స్వాములందరం కూడా ఒకసారి ఊరు చుట్టూ తిరగడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు స్వాములందరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతాప రామకృష్ణ గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములందరికీ కూడా మా శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ సభ్యులు 31 మందికి కూడా ఈ సందర్భంగా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. దక్షిణ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కొలువైనటువంటి క్షేత్రంలో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ శివమాలలు వేసుకొని భక్తిభావం పెంపొందించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా గత 2010 సంవత్సరం నుంచి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ట్రస్టు నిత్యాన్నదాన సత్రం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో పాటు మన అన్న రామకృష్ణ గారి సహకారం, ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారం, అందరి సహకారంతో ఈ ఊరు ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారస్తులు భక్తిభావం పెంపొందించుకునేటువంటి వాళ్ళ సహకారంతో 31 మంది ట్రస్టు సభ్యుల సహకారంతో ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా శివుని ఆజ్ఞతో నడుస్తున్నటువంటి సత్రం, ఆ సత్రం ఆధ్వర్యంలో శివభక్తులందరి ఆధ్వర్యంలో ఈరోజు నగర సంకీర్తన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 26వ తారీఖు నాడు సాయంత్రం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో నాంపల్లి శ్రీ లక్ష్మీనరస్వామి కొండపైన కూడా ఓ భక్తుడు 365 కిలోల ఆవు నెయ్యి, 365 కిలోల పత్తుల వత్తులతో మరి ఆ శివునికి శివరాత్రి ఉపవాసం జాగారం రోజున చేస్తున్నటువంటి కార్యక్రమానికి భక్త మహాశైలు అందరూ వచ్చి తరించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామన్న గారికి, మిగతా హిందూ భక్తులందరికీ ఓం నమః శివాయ. సృష్టి స్థితి లయకారకుడు శివుడు అని హిందూధర్మం చెప్తా ఉంది. శివుని ఆజ్ఞ లేకుండా చీమైన ఇక్కడ కదలదండి. మరి అలాంటి శివభక్తులు మనం ప్రత్యేకంగా దక్షిణ కాశీగా చెప్పుకునే రాయరాజేశ్వర సన్నిధిలో జన్మించడం ఎంత ఉత్తమం. ఒక్కసారి మనం కూడా ఆ భగవంతుడు ఇచ్చిన వరం. ఈ సందర్భంగా మనకు అలా తల్లిదండ్రులకు కూడా ఈ పుణ్యఫలం దక్కాలి. వాళ్ళకు లక్షలాది మంది, కోట్లాది మంది ఈ దేవుని దర్శనానికి కోసం ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రతి వాళ్ళు కూడా మొన్న నరేంద్ర మోడీ గారు రావడం ఏదైతున్నదో ఈ దక్షిణ కాశీ రాయరాజేశ్వర ప్రాశస్త్య వెలుగులోకి వచ్చింది. మనం కేవలం ఒకటి రోజు ట్విట్టర్లో చూస్తే ఆయన వచ్చిన తర్వాత వర్షపడకపోవడం జరిగింది. 3 కోట్ల మంది చూసేది. మరి అంత మహత్తున్న శివుని సన్నిధానంలో మీరు శివదీక్ష చేసుకొని ఆ నైతిక విలువల కోసం, వ్యక్తిగత ఫలాఫాల కోసం కూడా సమాజం నైతికతను ఉండాలంటే భగవంతుని భక్తి కావాలి, ఆ దీక్షలు కావాలి. మనం చేసే తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తూ ఉన్నాం, అప్పులు చేస్తూ ఉన్నాం. హిందూ ధర్మం చెప్తా ఉన్నది ఎక్కడికక్కడే మన పాప ప్రక్షాళన చేసుకోవాలి. ప్రక్షాళనకు ఒకటే మార్గం, స్నానం చేస్తే శరీరం దుమ్ము దులిపోతుంది. కానీ మానసిక ప్రక్షాళన భక్తి లేకుంటే, దేవుని మీద దయా భక్తి లేకున్నట్టయితే ఆ మానసిక ప్రశాసన ఉండదు. మానసికంగా మనస్సును శుభ్రపరిచేదే భక్తి, దేవుడు. మరి ఆ రకంగా మనందరం కూడా దాదాపు 210 నుంచి కూడా మరి ఈ సంవత్సరం అయితే మిత్రులు చెప్తా ఉన్నారు చాలామంది, దాదాపు 1015 మందికి అన్నదానం నడుస్తూ ఉంది. అది కూడా భగవంతుని కృపనే.